సెకండ్ ఐటమ్ ఏం చేస్తున్నారు? తైపే మష్రూమ్. ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా సార్? మష్రూమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అజ్నామోటో, ఎండుమిర్చి తురుము, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, గుడ్డు, పచ్చిమిర్చి ముక్కలు, సోయా సాస్, టమాటో సాస్, ఉప్పు, కారం, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి సార్? ప్రాసెస్ ఏంటి? ఇక్కడ పెద్ద దీపం వెలిగించి చిన్న బండి పెట్టాలి. ముందు ఇది పెట్టుకోవాలంటారా? ఓకే. సో ముందు స్టవ్ వెలిగించేసి పెద్ద పొయ్యి కానీ చిన్న కడాయి. ఇప్పుడు నూనె పోసుకోవాలి. సో ఎంత వేయమంటారు? మాక్సిమం. ఓకే, డీప్ ఫ్రైకి సరిపడా. సో ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నాం సార్. నెక్స్ట్ ఏం చేయాలి? అది కాగుతూ ఉంటుంది. ఓకే. మనం యాజ్ ఇట్ ఈస్గా ఈ బౌల్ తీసుకొని ఓకే ఈ మష్రూమ్స్ని దీనిలో పోసుకొని ఈ ఎగ్ మొత్తం కూడా దీనిలో పోసేసి ఇప్పుడు ఒక 2-3 స్పూన్స్ మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. సెట్. ఓకే. నెక్స్ట్ ఏంటి సార్? మైదా పిండి. ఓకే, మైదా పిండి. ఓకే. ఇప్పుడు కొంచెం సాల్ట్. కొంచెం సాల్ట్. ఆ కప్ది. నెక్స్ట్ టేస్టింగ్ సాల్ట్. ఓకే. ఇవి కలిపేసి ఓకే యాజ్ ఇట్ ఈస్గా కలపమ్మా. సో మీరు బాగా మిక్స్ చేస్తారనమాట. కలపాలి బాగా. ఫీల్ అవుతూ చేస్తున్నావేంటి? పిసికేయడం బాగా అలవాటు నాకు. షూటింగ్ లో చేస్తూ ఉంటారు కదండి, పిండి కలుపుతాం కదా. అదే సార్, అలవాటు అయిపోయి ఉంటుంది మీకు. సో బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఈ మరిగిన వేసుకోవాలి. నూనెలో మెల్లగా వేసుకోవాలి. ఓకే. సో చాలా బాగా మిక్స్ చేశారు సార్ మీరు. సో నాకు వైజాగ్లో గురువు ఉన్నాడు, అతను నేర్పాడు ఈ వంటనా సార్? ఓకే ఓకే. అతను నేర్పుతాడు. నాకంటే చిన్నోడే కానీ గురువే. ఇప్పుడు ఇది మరుగుతూ ఉంటుంది. ఓకే, ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం సెకండ్ హాఫ్. ఓకే, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇది ఇన్నింగ్సే కాదు, విన్నింగ్స్ కూడా బాగా చేసి. ఓకే ఓకే. సో పెట్టేసుకున్నాం. ఆయిల్ తీసుకొని, ఆయిల్ కావాలి కొంచెం కొద్దిగా చాలు. సో ఇప్పుడు మనం ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అంతే. అలా వేసాము, మరుగుతుంటుంది. ఓకే. తిప్పమ్మ. ఇప్పుడు వీటిలో కొంత ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎంత షార్ప్గా ఉన్నావు. నెక్స్ట్ సోయా సాస్. మార్క్స్ మళ్ళీ పెరుగుతున్నాయి. సోయా సాస్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. చూసారా? ఇప్పుడు సోయా సిస్ అన్నాం కాబట్టి దీన్ని ఏమనాలి? టొమాటో సిస్ అనాలి. ఓకే. సో నెక్స్ట్ టమాటో సాస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అది అమ్మ టేస్టింగ్ సాల్ట్. ఇది సమపాళ్ళలో వేస్తే టేస్టింగ్ సాల్ట్. ఓకే. సమపాళ్ళలో వేలైపోయే పరిస్థితి వచ్చిందనుకో, టెస్టింగ్ సాల్ట్ అయిపోతుంది. అంటే టెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎలా వేస్తారో కొంచెం కేర్ఫుల్ గా వేయండి సార్. సమపాళ్ళలో వేస్తారా? అయితే చిన్న టచ్. ఓకే. కొద్దిగా ఉప్పు. ఓకే. నెక్స్ట్ మిర్చి. ఎండుమిర్చిని గ్రైండ్ చేశారు. గ్రైండ్ చేసిన ఎండుమిర్చి అలా 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 కొంచెం అలా వేస్తే. నెక్స్ట్ కారం. ఓకే. తినకముందు కారం, ఇది తిన్న తర్వాత మమకారం. సో కొంచెం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేస్తే బాగుంటుంది. కొంచెం గుమగుమలాడుతుంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తే. ఓకే. కొంచెం మనం అన్ని యాడ్ చేసాం కాబట్టి అది బాగా మిక్స్ అయిపోతుంది. వాటర్ వేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సార్? అది కొంచెం మిక్స్ అవుతూ ఉంది. అదే నాకు దాని గురించా? ఓకే. ఇప్పుడు ఈ మష్రూమ్ బాగా వేగింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి. ఓకే ఓకే. ఇప్పుడు
దీన్ని బాగా కలిపేస్తే ఈ మంట కట్టేయచ్చు. సో మనం ఆల్రెడీ ఇవి వేగిపోయినవే, అవి ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం బాగా కలుపుకోవాలి మనం. కరెక్ట్. సో టైపై మష్రూమ్ రెడీ అయిపోయిందా సార్? ఇదో టైప్ ఆఫ్ మష్రూమ్ అనుకో. అది మష్రూమ్సే కదండి. ఓకే, దీన్ని ఈ బౌల్లోకి ఓకే సర్వింగ్ బౌల్లోకి ఇంకా వేసేసుకోవడం. దీన్ని సెంటర్లో పెట్టు. సో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాము. అంతే. ఇప్పుడు మామూలుగా అయితే ఏదన్నా చేసిన దానికి అవార్డులు ఇస్తారు కదా. అవును. నంది అవార్డు, హంస అవార్డు, ఫిలింఫేర్ అవార్డు ఇలాంటివి ఇస్తారు కదా. అవును. ఇంత బాగా నువ్వు యాంకరింగ్ చేసినందుకు నీకు ఈ అవార్డు. టైపై అవార్డు. చూసారు కదండి టైపై మష్రూమ్ ఎలా తయారు చేసుకోవాలో. మీరందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. టైపై మష్రూమ్స్కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అజీనామోటో, ఎండుమిర్చి తురుము, మైదా పిండి, కార్న్ఫ్లోర్, గుడ్డు, పచ్చిమిర్చి ముక్కలు, సోయా సాస్, టమాటో సాస్, ఉప్పు, కారం, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మష్రూమ్ ముక్కలు, గుడ్డు, కార్న్ఫ్లోర్, మైదా పిండి, ఉప్పు, అజినామోటో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేడైన ఆయిల్లో వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, టమాటో సాస్, అజినామోటో, ఉప్పు, ఎండుమిర్చి తురుము, కారం, కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటో ఫ్లవర్, ఉల్లికాడలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, టైపై మష్రూమ్స్ రెడీ.